సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై విచారణ జరిగింది. తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా, మేం తీసుకోవాలని కోర్టు ప్రశ్నించింది. స్పీకర్ కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ అయ్యాయి. 4 వారాల్లో సమాధానం చెప్పాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పేర్కొంది. 3 నెలల్లో చర్యలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు వివరించింది. సుప్రీంకోర్టును 8 వారాల సమయం కావాలని స్పీకర్ ఆఫీస్ కోరింది. అయితే 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై విచారణ. తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. అనర్హత నిర్ణయం తీసుకుంటారా అని అడిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. రైట్ శ్రీజ, ప్రస్తుతం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా, లేకపోతే మేము తీసుకోవాలా అన్న కోణంలో ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే 3 నెలల్లో చర్యలు తీసుకోవడం మీద అసహనం వ్యక్తం చేసింది. అయితే సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన స్పీకర్ కార్యాలయం దీనిపై 8 వారాల సమయం కావాలని కోరింది. అంటే ఇప్పటికే 2 సార్లు వాయిదాలు అడిగింది. ఇది 3వసారి అని చెప్పుకోవాలి. మరో 4 వారాలు గడువు ఇస్తున్నామని, ఈలోగా ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే ఇంతకు ముందు మనకు తెలిసినట్టుగా ఇప్పటికే 8 మందిని మాత్రమే ఇంతవరకు ఒక పక్క ఈ విచారణ కంప్లీట్ అయ్యిందని చెప్పుకోవాలి మొన్నటి వరకు. అయితే ఇంకో 2 ఎమ్మెల్యేలు ఎవరైతే దానం నాగేందర్, ఇంకో పక్క కడియం శ్రీహరి, వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరు విచారణకు హాజరు అవుతారా కారా అన్నది మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. వీళ్ళకు సంబంధించి అంటే ముఖ్యంగా ఈ 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అంటే పార్టీ మేము మారలేదు అని చెప్తూనే ఒక పక్క కాంగ్రెస్ తరఫున ఇటు ప్రచారాలు చేయడం కావచ్చు, వాళ్ళ మీటింగ్స్ లో పాల్గొనడం కావచ్చు, ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు ఒప్పుకోవడం లేదు? అలాగే అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇటు దాని నాగేందర్ కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. మరి చూడాలి మరి ఎలాంటి అంటే ఈ 4 వారాల గడువైతే కోరింది ఇటు మరి ఖచ్చితంగా ఈ 4 వారాల తరువాత మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఖచ్చితంగా మరి ఈ వీరు అంటే ఇటు రాజకీయ నిపుణులు అన్నట్టుగానే ఒక పక్క మరి ఇటు బై ఎలక్షన్స్ వస్తాయా, లేకపోతే మరి వీళ్ళిద్దరు కూడా హాజరయ్యి మరి పూర్తిగా వారికి ఉన్న సమాచారాన్ని అలాగే వారికి ఉన్న డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తారా, ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.